డాక్టర్ గారు ఏ వయసు వారైనా సుంతి చేయించుకోవచ్చా? అవసరమైనవాడు ఏ వయసు వాళ్ళని చిన్న పిల్లలు నేలాల పిల్లల నుంచి ఎవరికైనా సుంతి అవసరం. ముసలి 90 వాడికి కూడా సుంతి అవసరం. చిన్నపిల్లలు పుట్టుకుతుంటే కొంతమంది పురుషాంగం చెప్పాను చర్మం మూసిపోయి ఉంటుంది, పురుషాంగ జ్వరం. అసలు సూది పెద్ద ఉంటుంది, వాళ్ళకి ప్యాస్ వసుకుంటే ప్యాస్ బయట రాక ఆ చివరంతా ఇంత బోరాల ఉబ్బిపోతుంది. తప్పనిసరిగా సుంతి చేయాలి. చేపితే ఎలాగుంది చేసి తీరాలి. రోజులు బిడ్డకి సుంతి చేయాల్సి వస్తుంది. అది ఎందుకు అది మీకు మూసిపోయి చివరికి ఆ రివర్స్ అయిపోయి యూరిన్ రివర్స్ అయిపోయి యూరిన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ చేస్తే కిడ్నీ కూడా ఉబ్బుతుంది, కిడ్నీ కూడా దెబ్బతింటుంది. అలా కొంతమందికి ఆ వృద్ధులు ఉంటారు, వాళ్ళకి షుగర్ వల్ల కానివ్వండి ఇతరత్ర కానివ్వండి కారణాల వల్ల పురుషాంగ మూసేసి ఉంటుంది. మూసేసి ఉండి చాలా ఒక్కసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బెల్లం పాస్టేషన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి కేసుల్లో తప్పనిసరిగా శుద్ధి చేయాలి. వాడి వయసు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కానీ అదే పుండిలాగా అయిపోతుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, పాస్పోర్ట్ ఇబ్బందిగా ఉంటుంది. మన శుద్ధి చేయనే మాత్రం అతని అనారోగ్య పరిస్థితి పోదు. తప్పనిసరిగా చేయాలి. అంచేది ఏ వయసు వాళ్ళకైనా సరే శుద్ధి చేయాల్సిందే. అవసరం బట్టి అవసరం ఉంటే తప్పని చేయాల్సిందే. డాక్టర్ గారు బిళ్ళలతో కడుపు పోతుందా? బిళ్ళలతో కడుపు పోతుందండి. ఇప్పుడు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం కదా. మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ అంటే బిళ్ళలే. ప్రోస్టాగ్లాండ్స్ యాంటీప్రొజెస్టరోన్స్ టాబ్లెట్స్ వాడతాం. అవి మార్కెట్లో కిడ్స్ టాబ్లెట్స్ ఉంటాయి. డాక్టర్ సలహా మీద వేసుకుని డాక్టర్ సలహా మీద డాక్టర్ చెప్పిన ప్రకారం అవసరమైతే హాస్పిటల్ నుంచైనా సరే ఆ బిళ్ళలు వాడుకుంటే వేసుకున్న ఒక 2-3 రోజుల్లో ప్రెగ్నెన్సీ ఇదైపోయి అబార్షన్లాగా అయిపోతుంది. కొద్ది మందికి ఇంకా మిగిలి ఉంటాయి ప్రోడక్ట్స్ లోపల. ప్రోడక్ట్ మిగిలి ఉన్నట్లయితే అప్పుడు క్యూరిటా చేసి ఆ మిగిలిన వాటి తీయాల్సి వస్తుంది. ఏదైనా సరే డాక్టర్ సలహా మీద వేసుకోవాలి. అంతేగాని ఎవరి మటుకు కూడా వేసుకుంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ప్రోడక్ట్స్ లోపల ఎక్సెస్ బ్లీడింగ్ అయిపోయి మనిషికి చాలా ఇబ్బంది అవుతుంది. డాక్టర్ ద్వారా సలహా మీదే ఆ బిళ్ళలు వేసుకొని డాక్టర్ చెప్పినట్టు చేసి మందుల ద్వారా బిళ్ళల ద్వారా ప్రెగ్నెన్సీ పోతుంది. ఎవరి మటుకు వాళ్ళు మామూలుగా ఏదో తలనొప్పి బిళ్ళ వేసినట్టుగా అలా వేయడం కరెక్ట్ కాదు, వేసుకోకూడదు. ఒకనప్పుడు అలా మొట్టమొదటి బిళ్ళలు వచ్చిన రోజుల్లో అందరికీ మామూలుగా పేపర్లో యాడ్స్ లాగా ఇచ్చేసేసి వేసుకున్నాడు. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే లేనిపోయిన ఇబ్బంది ఎవరికోసమో చెప్పడం. అంచేత డాక్టర్ గారికి వెళ్ళి డాక్టర్ మందు చెప్పి డాక్టర్ గారు సలహా మందు వేసుకుంటే సేఫ్గా చాలా అందరికీ కాంప్లికేషన్ ఉండవండి. కానీ ఎవరికోసం తెలియదు కదా, ఏ ఒక్కడికి వచ్చేది తప్పే. అందుకే డాక్టర్ సలహా వేసుకునేది. అంతే తేలిగా అయిపోయిన కూడా కొంచెం చాలా ఏం లేదు, చక్కగా అయిపోయి మొత్తం ప్రోడక్ట్స్ అని వెళ్ళిపోయి చాలా బాగుందంటారు. శుభ్ర నార్మల్ ఉండొచ్చు. అంటే మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ బిళ్ళలతో చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.